విజయనగరం మొసానిక్ టెంపుల్లో కొప్పుల వెలమ సంక్షేమ సంఘం నాయకులతో విజయనగరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 15 లక్షల మంది ఓటర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి జిల్లాను అభివృద్ధి చేసే దిశగా ముందుండి నడిపిస్తానని తెలిపారు. పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అండతో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని వెల్లడించారు. కొప్పుల వెలమ సామాజిక వర్గం కోసం తన వంతు బాధ్యతతో వారి హక్కులు సంక్షేమం కోసం చట్టసభల్లో వాణ్ణి వినిపిస్తానని బొబ్బిలి శ్రీను అన్నారు. నియోజకవర్గంలో ఉన్న కొప్పుల వెలమ సామాజిక వర్గం ఓటర్లంతా తన అభ్యర్థిత్వానికి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఒక ఆచరణతో ముందుకొచ్చి ఆయన దీనికి దిశగా తీసివేయడం వల్ల సామాజిక వర్గంగా వృత్తిపరంగా వ్యవసాయమే ప్రధాన అజెండా, వ్యవసాయమే జీవనోపాధారంగా ఉండేటువంటి ఈ జిల్లాకి ప్రథమ పాత్ర పోషించడంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అంటే ముందుకుంది. అలాగే విద్యలో వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా 2008లో 2004లో గవర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఆయన ఆశయాల్ని ఆలోచనలకి ఆచరణకి 2008లో 2007లో ప్రారంభమైంది. ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్లో కానీ బీఫార్మసీలో కానీ అలాగే డాక్టర్స్లో కానీ చదవాలి అనుకుంటే వెనుకబడిన సామాజిక వర్గాలన్నీ కూడా దాన్ని అత్యంత కాస్ట్లీగా చూసేటటువంటి విద్యని ఉచిత విద్యగా స్కాలర్షిప్ని అనేది ఫీజు రియంబర్స్మెంట్ని ప్రారంభం జరిగింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడింది. ఈరోజు ఎంతోమంది రైతాంగంలో ఉండి నిరుపేద కుటుంబంలో ఉండి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆచరణలో ఆ అడుగులు వేసి ఈరోజు ఈ స్థాయికి ఉంది అంటే దానికి ప్రధాన కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకించి ఏం పెట్టడం జరిగిందంటే ఏదైతే ఉపాధి హామీ పథకంలో